హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదని, అందులో భాగంగానే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని, లడ్డూలు కూడా కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ టెస్ట్ కూడా నిరూపించాయని జనసేన పార్టీ కాకినాడ అధికార ప్రతినిధి శ్రీమతి రాజేశ్వరి పిలారిశెట్టి తెలిపారు. తన నివాసంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు, అన్యాయాలు ఎన్నో జరిగాయని, భూ కబ్జాలు, దోపిడీలు, మారణకాండ మొదలగు అనేక చర్యలకు పాల్పడ్డారని, ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ ఉసురు తప్పక తగులుతుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తప్పు చేసిన వారిని ఊరికే వదలరని, శిక్ష పడుతుందని ఆమె తెలిపారు. నమస్తే. రాజేశ్వరి పిల్లారిశెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ కాకినాడ. మరి దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను సంచలనం కలిగిస్తున్న దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం తిరుపతి లడ్డు తయారీలో మరి జంతువుల యొక్క కొవ్వు కలిసింది అనేటువంటి విషయం. మరి ప్రపంచవ్యాప్తంగా అశేష హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఈ విషయం తిరుపతి దేవాలయానికి ప్రత్యేకమైన ఒక విశిష్టత ఉంది. ఆ కొండల్లో నెలకొన్న కోనేటి రాయిని దర్శించుకోలేని భక్తులు ఎందరో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ఆ యొక్క ప్రసాదాన్ని, తిరుపతి లడ్డూని, దాన్ని కూడా ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యక్ష దైవాన్ని వాళ్ళకి అందినట్లుగా భావించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మరి వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యం ఉందో, తిరుపతి లడ్డూకి కూడా అంత హిందువుల్లో అంత ప్రాశస్త్యం కలిగినటువంటి విషయం తిరుపతి లడ్డు. మరి అటువంటి లడ్డూలో చేప కొవ్వు, పంది కొవ్వు, బీఫ్ యొక్క కొవ్వు, ఫ్యాట్స్ కలిసినాయని వైసీపీ ప్రభుత్వం హయాంలో అవన్నీ కూడా లడ్డు తయారీ విధానంలో ఉపయోగించారని చెప్పేసి మన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అవన్నీ ఎవిడెన్స్తో పాటు కూడా దొరికినాయి. మరి అనేక మంది మనోభావాలను దెబ్బతింటున్న ఈ విషయం మేము వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇసుక మేసారు, ల్యాండ్స్ మేసారు, మరి డ్రగ్స్ వేశారు, ఎన్నో రకాల డబ్బుల్ని, మరి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని మింగేశారు. మీకు అది సరిపోలేదా? భగవంతుడి యొక్క ప్రసాదం మీద కూడా మీరు ఈ అవినీతి కక్కుర్తి ఏమిటని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ కక్కుర్తి అంతటితో సరిపోదు, ఇది హిందువు యొక్క మనోభావాలను విపరీతంగా దెబ్బతీసింది. మరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాటించినటువంటి విషయం సిపాయిల తిరుగుబాటు. దానికి కారణం ఏంటో మీకు తెలుసు. అప్పుడు కూడా ఆవు కొవ్వు, పంది కొవ్వు, తోటాలను ఉపయోగించడం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని మరి అంతా వేళ్ళూనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యమైన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ సిపాయిల తిరుగుబాటు జరిగింది. తదనంతరం భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని పారదోలిన అంశం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినడమే అని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు ఏం చేశారు? ఇక్కడ మన భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది, మత హక్కునిచ్చింది. కాబట్టి ఎవరి మతాన్ని వారు స్వీకరించి ఆ యొక్క మత మనోభావాల్ని, ఆ యొక్క సాంప్రదాయాల్ని పాటించే యొక్క హక్కు వారికి ఉంది. వాటిని కాపాడవలసిన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రజలైనా, ఇతర మతస్థులైనా వాటిని కాపాడవలసిన, వాటిని గౌరవించవలసిన విషయం కూడా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది. మరి మీరు ఏం చేశారు? ఇక్కడ హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తూ మీరు ఆ పవిత్రత, ఆలయ పవిత్రత, మరి హిందువుల యొక్క పవిత్రతని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వైనం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా మరి అక్కడ ప్రక్షాళనలు జరుగుతూ ఉన్నాయి తిరుపతిలో. మరి ఈవో కూడా ప్రకటించారు అందులో ఇలా జరిగిందని చెప్పేసి. మరి సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ మీద యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు చర్యలు సాగుతూ ఉన్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరియు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించారు. దీని మీద తక్షణమే తగిన కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే మీరు వైసీపీ ప్రభుత్వం మీరేం చెప్తా ఉన్నారు అంటే, మరి మీ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, మీరేం చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క విషయం ఈ రాష్ట్రం అంతా కూడా మీరు కుళ్ళబెట్టేశారు. దీనికి కూడా అంతా అధోగతి పాలు చేసేసారు. కాబట్టి దాన్ని ఒక్కొక్కటి వాళ్ళు పరిష్కరించుకుంటూ, ఒక్కొక్కటి వాళ్ళు చూసుకుంటూ వస్తా ఉన్నారు. ఇటువంటి తరుణంలో మీరు 4 నెలల 3 నెలల అని చెప్పి మీరు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ తప్పే. తప్పు కానీ, అన్యాయం కానీ, అక్రమాలు కానీ, అధర్మం కానీ చేసినప్పుడు అది ఈ రోజు కాకపోతే రేపైనా సరే శిక్షించబడుతుంది, అది రుజువు చేయబడుతుంది. కాబట్టి ఈ రోజు జరిగిపోయిందా, రేపు జరిగిపోయిందా అన్నది అసలు విషయం కానే కాదు. ధర్మో రక్షతి రక్షితః. ఇక్కడ మనకి ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనూ, మరియు జనసేన అధినేత డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనూ, మరియు
మన యొక్క బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏపీ చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. కాబట్టి మీరు ఇటువంటి ఎన్ని అరాగతాలు దుర్మార్గాలు చేసినా అవన్నీ వెలికి తీసి మీ అందరికీ శిక్ష పడేటటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా హిందువుల యొక్క మనోభావాన్ని మీరు ఈ విధంగా కించపరిచినందుకు తగిన మూల్యం మీరు చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి కలియుగ దైవం, ఎంతో మందికి కుల దైవం, ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు ఈ విధంగా అపవిత్రం చేయడాన్ని హిందువులందరూ కూడా ఉవ్వెత్తున ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తా ఉన్నారు. ఇది మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందనో అదని ఎలిగేషన్స్ మీరు ఎంత చెప్పినప్పటికీ ఆ యొక్క ప్రసాదం ఫుడ్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్ ద్వారా కూడా అందులో ఈ 3 రకాల ఫ్యాట్స్ కూడా కల్తీ జరిగిందని చెప్పేసి తెలియడం జరిగింది. కాబట్టి మీరు అడ్డంగా ఇక్కడ బుక్ అయ్యారు. ఇటువంటి అన్యాయమైన, అక్రమమైన, అధర్మమైన రీతుల్ని మీరు ఏ విధంగా ఇంత సాహసం చేశారో హిందువులు ఎవరికి కూడా అంతుపట్టకుండా ఉంది.